యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయడయు, బాధింపబడిన వారిని విడిపించు, ప్రతి కాడిని విరగొట్టుయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసాన్ని గురించి మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. అంటే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంటే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంటే దేవుడు ఎలా మీరు ఉపవాసం చేస్తే బాగుంటుందని ఒక ఉపవాసాన్ని ఏర్పరిచాడు. ఏంటండి, దేవుడు ఒక ఉపవాసాన్ని ఏర్పరిచాడు. మనం చూసుకున్నాం ఇంతకు ముందు కాలంలో ఉపవాసం అంటే ఏంటో విన్నాము. ఉపవాసం అంటే ఏంటి అంటే దేవుని దగ్గరగా నివాసం చేయట ఉపవాసం అనగా ఒక పండుగ అని విన్నాం. తర్వాత ఉపవాసానికి ముందుగా ఎలా సిద్ధపడాలో విన్నాం. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో విన్నాము. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో విన్నాము. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే దేవుడు మనకేం చేస్తాడో విన్నాము. అలాగే ఈ రోజున దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంటే దేవుడు ఏర్పరచుకున్నాడండి ఒక ఉపవాసాన్ని. పోయిన శనివారం రోజు ఇదే చెప్తుంటే కరెంటు పోయింది, లైవ్ కట్ అయిపోయింది, క్షమించాలి. మరి ఈ లైవ్ అనేకునేసరికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని ప్రభు సేవలో ముందు కొనసాగిపోతూ ఉన్నాము. అయితే ఈ రోజున దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంటే ఏంటో క్లారిటీగా చెప్పడానికి మొన్న ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి పూర్తిగా వివరంతో చెప్పడానికి ముందుకు వస్తూ ఉన్నాను. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అనగా దేవుడు ఎలాంటి ఉపవాసాన్ని ఏర్పరచుకున్నాడు అంటే ఒక పద్ధతి ఉంటుంది కదండి దేవుడికి. అక్కడ మనం చదువుకున్న వచనంలో దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము అంటే దేవుడు ఏర్పరిచాడంటే ఒక ఉపవాసాన్ని. అంటే చాలా మందికి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఉపవాసం అనగా తినకుండా ఉండటం ఉపవాసం కాదు. మనకు అది మైండ్లోకి వచ్చేసింది, మైండ్లో ఉండిపోయింది. అంటే తినకుండా ఉండటం మాత్రమే ఉపవాసం అని మైండ్లో ఉండిపోయింది. అది కాదండి. తినకుండా ఉండటం ఒకటే కాదు ఉపవాసం అంటే, చాలా ఉంది స్టోరీ. అది 1% తినకుండా ఉండటం అనేది 1% స్టార్టింగ్ స్టేజే. 99% ఉంది. అదంతా పూర్తి చేస్తేనే నిజమైన ఉపవాసం. అందులో దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. దయచేసి కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే మళ్ళీ తెలియజేస్తున్నాను, మీ ప్రార్థన అవస్థ, మీ ప్రతి ప్రార్థన అవస్థ కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటేనే వీడియో అనేకులకు కనబడుతుంది అనమాట. అందుకే లైక్ చేయమనేది. లైక్ చేయడం వల్ల ఇతరులకి మన వీడియో కనబడుతూ ఉంటుంది, వారు కూడా ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. హల్లెలూయా. అయితే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఏర్పరచుకున్న అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటో విన్నాము. ఈ రోజు మనం చూస్తున్నాం దేవుడు ఒక ఉపవాసాన్ని ఏర్పరిచాడంట. ఏమిటి ఆ ఉపవాసము అని మనం చూడగా, దుర్మార్గులు కట్టిన కట్టులను విప్పుటయు, కడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. యెషయా చెప్తూ ఉన్నాడు ఇజ్రాయెల్ జనాంగంతో. వాళ్ళందరూ అన్నారు, అయ్యా మేము తినకుండా ఎంతో ఉపవాసం ప్రార్థన చేస్తున్నామంటే, మమ్మల్ని మేము బాధపరుచుకున్నామంటే, నువ్వు తినకుండా ఉండడం కాదు దేవుడు ఏర్పరచుకున్నది. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంటే ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట. మొదటి విషయము దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట. ఆనాటి కాలంలో ఎంత ఒక కాడి గురించి చెప్తా ఉన్నాడు. ఇదంతా 4 విషయాలు కాడి గురించి చెప్తున్నాడు, కట్లు గురించి చెప్తూ ఉన్నాడు. ఏంటిదంటే ఇంతకు ముందు కాలంలో బానిసత్వంలో ఏం చేసేవాళ్ళంటే ఒక కాడి లాంటిది ఉండేది. అంటే ఇంతకుముందు మనకి నీళ్లు మోసుకొస్తూ ఉండేవాళ్ళు, కావిడి లాగా. అలాంటి ఒక బద్దని ఇలాగా మెల్ల మీద ఉంచుతారనమాట. యేసు ప్రభు సిలువ మోసినట్లుగా ఆ ఒక కమ్మె ఈ విధంగా ఉంటుంది అనమాట. ఆ కమ్మెకి 2 మేకులు ఉంటాయి. దానికి తాళ్ళు కట్టారు, లేకపోతే అవసరానికి తగ్గట్టుగా ఆ కాడిని వాడతారనమాట. బానిసలకి దాసులు మాత్రమే అలాంటి కాడులు మోయిస్తారు. బేసిక్గా చెప్పాలంటే ఎద్దులు ఎలా అయితే పొలాన్ని దున్నుతాయో కాడులు మోసుకుంటూ, అటువంటి కాడినే మనుషుల మీద పెట్టి ఆనాటి కాలంలో బానిసల మీద పెట్టి చిత్రహింసలు పెడుతూ ఉండేవాళ్ళు. ఒక ఎద్దును ఎలా అయితే వాడేవాళ్ళో ఒక మనిషిని బానిసను కూడా ఆ విధంగా వాడుతూ ఉండేవాడు. అయితే ఈ కాడికి 2 మేకులు ఉండేవి. మేకుకి ఆ తాళ్ళు కట్టి అనేక రకమైన పనులు వాళ్ళ చేత చేయించుకుంటూ ఉండేవాళ్ళు. అది భయంకరమైన పరిస్థితి అండి. మనిషి మోయలేకపోతే కొరడాలతో కొట్టి మరి మోయించేవారు. అయితే ఆ యొక్క విషయాలను మనం చూస్తూ ఉన్నప్పుడు అంత బానిసత్వంలో ఉన్న వారిని గురించి మనం వింటూ ఉన్నప్పుడు అయ్యో అనిపిస్తుంది కదా. అయితే దేవుడు అంటున్నాడు, దేవునికి ఇష్టమైన ఉపవాసము, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏదంటే దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట. ఆనాటి కాలంలో ఆ యొక్క బానిసలకు కట్టిన కట్లు విప్పుట గురించి చెప్తుంటే, ఈ రోజున దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట అంటున్నాడు. మనము ఎవరు కట్లు విప్పాలి ఉపవాసం అంటే?
మేము ఎవరి కట్లు విప్పాలండి, మేము ఎవరి కట్లు విప్పాలి అని మనం ఆలోచిస్తుంటే, ఎవరి కట్లు విప్పాలంటే ఈ లోకంలో చాలా మంది అనేక వాటికి కట్టబడ్డారు. దుర్మార్గుడు ఏర్పరచుకున్న కట్లలో వారు చిక్కుకున్నారు. పాపం అనే దానికి అనేకులు, మన బంధువులు, మన స్నేహితులు, మనకు తెలిసిన వారు, మన పొరుగు వారు, వారందరూ అపవాది ఏర్పరిచిన, దుర్మార్గుడు ఏర్పరిచిన కట్ల చేత కట్టబడ్డారండి. ఆ యొక్క కాడి ఏ విధంగా మనిషి నడుముకి లేకపోతే మెడకేసి కట్టేస్తారు ఆ కాడి పడకుండా, అలాగా దుర్మార్గుడైన సాతాను ఈ లోకంలో ఉన్న మనుషులు పాపం అనే కాడి కట్టేశాడు. పాపం అనే దానికి వారిని కట్టేశాడండి. ఆ పాపం నుంచి విడిపించాల్సిన బాధ్యత మనది. పాపం నుంచి విడిపించాల్సిన బాధ్యత మనదే, కానీ అది మనం చేయలేం. ఏంటంటే పాపం నుంచి మనిషిని బయటపడేయచ్చు, కానీ ఆ పాపాన్ని మనం తీసిపడేయలేం. కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఆ వ్యక్తి మోస్తున్న బరువు నుంచి వాడికి విడుదలనిచ్చేది. హల్లెలూయా. స్వార్థను ప్రకటించు. దుర్మార్గులు కట్టిన కట్ల నుంచి విడుదల దయచేయి. నీకు తెలిసిన వారికి స్వార్థ చెప్తున్నావా? దేవుని మాటలు చెప్తున్నావా? దేవుని గురించి ప్రకటిస్తున్నావా? నిజమైన ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా చేరుట, దేవుని మనస్సు కలిగి ఉండుట. దేవుని మనస్సు కలిగి ఉంటే ఏం చేస్తామో తెలుసా? యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఈ 30 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల సేవా పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన ఏ రోజు ఊరికనే కూర్చోవాలా, దేవుని స్వార్థను ప్రకటిస్తూనే ఉన్నాడండి. రాజ్యము గురించి, దేవుని రాజ్య రాకడ గురించి, అనేకమైన సత్యము గురించి, అనేకమైన విషయాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. కూర్చోాలి. ఒకవేళ దేవుని దగ్గరగా మనం నివాసం చేస్తుంటే మనం ఊరికే కూర్చోం, సువార్తను ప్రకటిస్తాం. నీ జీవితాన్ని ప్రకటించే చాలు. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ప్రకటించు. నీ జీవితాన్ని ప్రకటించమంటే నీ యొక్క స్టోరీ, నీ స్టోరీలు కాదు, దేవుడు నీ జీవితంలో చేస్తున్న గొప్ప కార్యాలని ఇతరులకు వివరించు. వారి దుర్మార్గుడు సాతాను చేత కట్టబడ్డారండి నీ చుట్టూ ఉన్నవారు. వాటిని విప్పు, ఆ కట్టలను విప్పు. ఈరోజు దుర్మార్గుడు చాలా తెలివిగా పన్నుతూ ఉంటాడు వలలు. వాటిలో చిక్కుకున్న వారిని విడిపించవలసిన బాధ్యత మనదే. ఇది కదా నిజమైన ఉపవాసం అంటే. ఇంకొక వ్యక్తి కట్టబడిన కట్టల నుంచి పాపానికి దాసుడైపోయిండగా, పాపం అనే కట్టులో ఉన్న వ్యక్తిని నీ యొక్క సాక్ష్యము చెప్పి దేవుని స్వార్థను అందించి ఆ కట్లు విప్పటమే నిజమైన ఉపవాసం. నేను తిండి మానేయడం కాదు, స్వార్థను అందించు. ఎవరింటారండి మనం చెప్తే? వింటారు నాయన, వింటారు. నువ్వు చెప్పింది ఉత్తనే పోదు. ఒకసారి చెప్పావు అనుకోండి, అది ఆ కరెక్ట్ ఏదో ఒక రోజు గుర్తు వస్తుంది వాడికి, తప్పక మారుతాడు. నీ దగ్గర చెప్పే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా కట్లు విప్పే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా కట్లు విప్పు. రెండోది కాడి మాను రేకులు తీసివేయుట. కాడి మాను రేకులు తీసివేయట. ఇదైతే కాడి బరువు మీద మోస్తని చెప్పాను కదా, దానికి మేకులు ఉంటాయి అన్నమాట. ఆ మేకులు తీసివేయుట. ఎప్పుడైతే కాడికున్న మేకులు తీసేస్తారో ఆ కాడి నుంచి కట్టడానికి సపోర్ట్ ఉండదు, ఆ కాడి కింద పడిపోతుంది. ఇంకొకటి, ఆ కాడిని ఇంకా ఉపయోగించలేదు. కాడి ఉన్నా కానీ తాడి కట్టినా జారిపోతాయి. కంపల్సరీ మేకులు కావాలి. ఆ కాడికి మేకులు ఉంటేనే ఆ మేకుకి ఏదైనా సపోర్ట్ తీసుకుని కట్టి వాడి చేత పని చేపిస్తారు. ఆ మేకులు తీసేసామనుకోండి, ఆ కాడి ఉత్తినే పడిపోద్ది. వాడికి అంటే సపోర్ట్ ఉండదు. ఇంకా ఎలా అయితే ఎద్దుకి పెట్టినప్పుడు, కాడి పెట్టినప్పుడు ఒక లింక్ లాంటిది పెడతారు, ఆ లింక్ తీసేస్తే ఆ ఎద్దు ఉండదు, ఇంక వెళ్ళిపోద్ది. అలాగే ఈరోజున ఆ కాడికున్న మేకులు పీకివేయట అంటే నువ్వు కట్లు విప్పేసావు, పాపంలో ఉన్నవాడి కట్లు సువార్త ప్రకటించే తెలియజేసావు. అయితే ఆ పాపంకున్న ముళ్ళులు పీకేయాలి. ఆ అవతల వ్యక్తికి పాపంకున్న మేకులు పీకివేయాలి. ఏమిటా మేకులు అంటే, ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నాడు, పాపంలో జీవిస్తూ ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి పాపం చేస్తున్నాడని వాళ్ళకి తెలియచేసినప్పటికీ మారుతున్నప్పుడు ఆ పాపల నుంచి బయటికి రాలేడు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు కొంతమంది ఆ పాపల నుంచి బయటికి రాలేరు. అవే మేకులుగా గాయం చేసి ఒకరోజు ఆ మేకు పీక్కుని చూసుకుంటే అంత పెద్ద గాయం అయిపోతాం. నిజమే కదా? ఒక మేకుని మనం చెక్కలోంచి బయటికి లాగిన తర్వాత ఒక రంధ్రం ఏర్పడిపోద్ది. దాన్ని దేంతో పోడ్చలేము. ఆ చెక్క మళ్ళీ అతుక్కోలేదు. అలాగే యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా పాపంలో ఉంటే వాడికి వాడే మేకు కొట్టుకుంటున్నట్టు, వాడికి వాడే మేకులు దింపుకుంటున్నట్టు. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే ఆ మేకులు పీకేయి, చేసేదేంటో తెలియచేయి. ఏసే నమ్ముకున్నంత బిడ్డ నువ్వు ఇలా చేయకూడదు. యాకోబులు అంటాడు, పడిపోయే వారిని, నరకానికి పోయే వారిని పట్టుకుని లేవనెత్తులుగా నీ సహోదరుల్లో ఒకరిని నువ్వు చేయి పట్టుకుని లేవనెత్తు. వాడు ఉన్న మేకులు ప్రతి మేకు తీసివేయి. ఆ పాపం చేయాలన్న ఆలోచననే మేకుని తీసివేయి.
కాడికున్న మేకులు పీకివేట. ఎప్పుడైతే ఆ కాడికున్న మేకులు పీకేస్తే ఆ కాడి కింద పడిపోద్ది, కాడిని ఉపయోగించలేరు. అలాగే ఈ పాపం అనే దాన్ని నువ్వు తొలగించి, పాపం అనే దాని నుంచి సువార్త చెప్పినప్పటికీ మళ్ళీ ఆ వ్యక్తి పాపం వైపు తిరుగుతున్నాడంటే తప్పకుండా ఆ వ్యక్తికి తెలియచేయి, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. మారుతాడండి. హల్లెలూయా. అది మన బాధ్యత. ఇది నిజమైన ఉపవాసము కదా. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము క్రీస్తు యొద్దకు ఇతరులను నడిపించి ఊరుకోవడం కాదు, వారి బాధ్యత మనం తీసుకోవటం. దేవుని దగ్గరగా నివాసం ఉపవాసం అంటే. ఎప్పుడైతే దేవుని దగ్గరగా నివాసం చేస్తుంటామో, దేవుని దగ్గరికి వెళ్తుంటామో, మన మనస్సు మారాలి. సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం ఒకటే కాదు, నీ సహోదరులు, క్రీస్తులో నీ సహోదరుడు ఎవడన్నా తప్పిపోతుంటే వాడిని పట్టుకొని నిలబెట్టాలి. ఒకటి తప్పిపోతున్నాడు అనుకో, నీ దగ్గరికి వచ్చి ఎవరన్నా సరే మీ దైవజనుడి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అనుకో, ఆడో మేకును కొట్టుకుంటున్నాడు తెలియకుండా. నీ దైవజనుడి గురించి, నీ పాస్టర్ గారి గురించి ఎవరన్నా సరే, నీ సంఘ విశ్వాసం వచ్చి, నీతో పాటు ఉన్న వ్యక్తి వచ్చి, మన పాస్టర్ గారు అలాగంట, మన పాస్టర్ గారు ఇదంట, మన పాస్టర్ గారికి అంత వస్తుందంట, ఆడికాడే తెలియకుండా ఓ మేకు కొట్టుకుంటుంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆడికి ఇంకో 2 మాటలు ఎక్కేసి ఆ మేకును లోపల తెగొట్టకూడదు. దైవజనుడి గురించి మనం మాట్లాడకూడదు. దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. దైవజనుడి గురించి మనకు మాట్లాడే అధికారం లేదు, అంతే. అప్పుడు ఇంకొక దగ్గర ఎక్కడ మాట్లాడటం మీకు నువ్వు పీకేసినట్టే. లేదు, చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా చిన్నవండి, చిన్న మేకులు నీ సహోదరులు కొట్టుకుంటూ ఉన్నారు ఈ రోజున, ఆ మేకులు తీసేయి. తెలియకుండా నువ్వు కూడా ఆ మేకు ఎవరిని కొట్టుకుని వస్తే మేకుని ఇంకా లోపల దిగొడుతున్నావేమో, జాగ్రత్త. దైవజనుల మీద కానీ, సంఘంలో విషయాల్లో కానీ కొంతమంది ఈ సంఘం కాకుండా ఇంకో సంఘానికి వెళ్తా అంటున్నారు. అలా కాదు. దేవుడు నీ సంఘానికి నడిపించిన తర్వాత నువ్వు ప్రతి విశ్వాసకి బాధ్యతనండి. నువ్వు ఒక గొర్రెల్ని నువ్వు గూతులు పడతానంటే మిగతా గొర్రెలు ఒప్పుకో. అలాగే నువ్వు కూడా ఎవరన్నా సరే నీ సహోదరుడు తప్పిపోతుంటే తప్పకుండా పట్టుకో, వాడికి ఉన్న మేకులు పీకేయి. హల్లెలూయా. ఇవి 3వ విషయం చూద్దాం. ఈ 2 విషయాలు మనం చూసుకున్నాం, క్లారిటీగా ఒకసారి చెప్పేశాను. మరి 3వ విషయం మనం చూసుకుందాం. బాధింపబడిన వారిని విడిపించుట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బాధింపబడే వారిని విడిపించుట, బాధల్లో ఉన్న వారిని వారి బాధల నుంచి విడుదల దయచేయట. అలాగైతే మనము మనుషులమండి, మనకే బోల్డు బాధ లేని వారు ఎవరున్నామండి? అందరికీ బాధలు కలిగి ఉన్నవారమే. అయితే ఆ బాధల్లో నుంచి మనం ఎలాగా బాధలు తప్పించగలము, మనము ఏ విధంగా బాధలను తప్పించగలము, ఇతరుల బాధలు ఒకసారి ఆలోచించినట్లయితే మన వల్ల అవ్వదండి. మనకే బోల్డు బాధలు, ఇతరుల బాధల నుంచి ఎలా విడుదల దయచేయచ్చు? ఇతరుల బాధల్లో నుంచి మనం ఎలా బయటపడేయగలుగుతాం? మన వల్ల అయితే కాదు, క్రీస్తు మనలో ఉంటే అవుతుంది. హల్లెలూయా. నువ్వు మామూలు వ్యక్తి అయితే చేయలేవు, కానీ క్రైస్తవుడుగా చేయగలుగుతావు. క్రీస్తుని ధరించిన వాడిగా చేయగలుగుతావు. బాధల్ని పోగొట్టవచ్చు. నువ్వు ఎవరి బాధలైనా తొలగించే అద్భుతమైన శక్తి దేవుడు నీకు ఇచ్చాడండి. యేసుక్రీస్తు వారు తన సేవా పరిచర్యలో ఎంతో మంది బాధను తొలగించాడు. ఆయన అత్యధికమైన బాధ ఏంటో తెలుసా? ఈ ప్రపంచంలో మరణం అనే బాధ నుంచి తొలగించాడు యేసయ్య. అంటే నిత్య మరణం గురించి చెప్పట్లేదు, కానీ లాజరు మరణం నుంచి లేపినప్పుడు ఆ మరియా మాత ఏడుస్తూ ఉన్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు, భయంకరమైన బాధపడుతూ ఉన్నారు. ఆ బాధ నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. ఒక విధవరాలకు ఒకే కుమారుడు, తన బ్రతకంగా తన కుమారుడి ఆధారం అనుకుంది, వాడు చనిపోయితే ఎంత భయంకరమైన బాధ. వర్ణ నతితో ఆ బాధల నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. ఒక్కగానొక కుమార్తె, సనాధిపతి కుమార్తె, కుమార్తె, ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధ. యేసు ప్రభు ఆ బాధ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆ ఒక్క బాధైనా అనారోగ్యం అనే బాధల్లో నుంచి, కుష్ఠరోగం నుంచి, కనుచూపు లేని వాడికి కనుచూపునిచ్చాడు. దయ్యములు బట్టి బాధపడుతున్న వారికి విడుదల ఇచ్చేస్తాడు యేసయ్య. అనేక విషయాలు రాసుకుంటూ పోతే యోహాన్ అంటాడు, అసలు ఆకాశం కూడా సరిపోదంట ఆయన చేసిన కార్యాలని. ఎంతమంది బాధల్లో ఉన్న వారందరికీ విడుదలనిచ్చాడు యేసయ్య. ఆ మాట అంటూ ఏమంటాడు తెలుసా మనతో? నేను ఏ ఆత్మనైతే కలిగి ఉన్నానో అదే ఆత్మను మీకు ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. నీకు వందనాలు. బేసిక్గా ఫేవరెటిజం లేదు ఇక్కడ. నేను గొప్పోని అని అంటలేదు దేవుడు. నేను ఏ ఆత్మనైతే కలిగి ఉన్నానో అదే ఆత్మని మీ అందరికీ, పాస్టర్లకు కాదు, మీ అందరికీ ఇస్తున్నాను. మీరు కూడా నా వలే కార్యాలు జరిగించవచ్చు.
విశ్వాసము కలిగి మీరు కూడా నా వలే క్రైస్తవుడా, క్రీస్తు ఆత్మను ధరించిన వాడా, మీరు కూడా నా వలే అంటే క్రీస్తు వలే కార్యములు జరిగించవచ్చు. ఎవరికైనా బాధ ఉందనుకోండి, చాలా మందికి ఈరోజు చెప్పుకోలేని బాధలు ఉన్నాయండి. పైకి కనబడే బాధల కన్నా పైకి కనబడే బాధలు 10%, కానీ మనిషి లోపల పడే బాధ 90% ఉంటుంది ఈ రోజున. పైకి మనుషులు బాగానే కనబడతా ఉన్నారు, పైకి మనుషులు ఆనందంగానే కనబడుతూ ఉన్నారు, పైకి మనుషులు సంతోషంగానే కనబడుతూ ఉన్నారు, కానీ ప్రతి మనిషిలో బాధ తొలిచేస్తుంటుంది. అది ఒక పురుగు ఏ విధంగా అయితే తొలిచేస్తుంటుందో, ఒక చెద పురుగు ఎలాగైతే చెక్కని తొలిచేస్తుంటుందో, ఈ యొక్క బాధ నీ మనసును తొలిచేస్తుందేమో, నీ సహోదరుల మనసును తొలిచేస్తుందేమో. ఆ బాధను కనిపెట్టు, వారి కొరకు ప్రార్థన చేయి. వారు పడుతున్న ప్రతి బాధ నుంచి దేవుడు విడుదల దయచేయాలని ప్రార్థన చేయి. దేవుడు మన ప్రార్థన వింటాడు. వారిని పురుకొలుపు, ప్రార్థన చేస్తాను నీ కొరకు, దైవజనం చేత ప్రార్థన చేపిస్తాను నీ కొరకు. ఎవడన్నా వచ్చి వారి బాధలు నీతో పంచుకున్నప్పుడు అయ్యో ఉస్సు అస్సు అలా అనకో. ఎన్నో తర్వాత ప్రార్థన చేద్దాం, దేవుడు నీకు సహాయం తెచ్చేస్తాడు. ఎంతకుముందు నాకు కూడా ఎన్నో బాధలు వచ్చినాయి, లేవా దేవునిలోకి వచ్చే సంతోషం ఉందే, తప్పకుండా దేవుడి కొరకు నీ కొరకు ప్రార్థన చేస్తా. నువ్వు యేసుప్రభులోకి వచ్చే నీ తొగ్గిపోద్దే. ఇది కాదు సువార్త అంటే. చూడండి, ఇక్కడ బాధపడేవాడిని నువ్వు బాధలో నుంచి విడుదల దయచేయి, వాడే యేసుప్రభుని నమ్ముతాడు. బాధపడే వారి విషయంలో ఇదే కదా కరెక్ట్ టైం అనుకుని వాడికి ఏం చాలా మంది చేస్తారు తెలుసా, యేసుప్రభుని నమ్ముకో జరిగిపోద్ది, యేసుప్రభుని నమ్ముకో జరిగిపోద్ది. సరే యేసుప్రభుని నమ్ముకుంటాడు, జరిగిద్ది. జరగలేదనుకో ఏమవుద్ది? ఆ వ్యక్తి జీవితంలో జరగాలి, నమ్మకం రావాలి, విశ్వాసం రావాలి, తన నోటి ద్వారా యేసుప్రభు రక్షకుడని ఒప్పుకోవాలి. అంతేగాని తన స్వస్థత కొరకు తన బాధ పోద్దని ఏ వ్యక్తి క్రైస్తవుడిగా మార్చుకు. నువ్వు పాప బాధ వేరు, పాపమనే బాధల్లో ఉన్నవాడిని నువ్వు విడిపించు. కానీ అనారోగ్యంతో బాధల్లో ఉన్నవాడికి వెళ్ళిపోయి యేసుప్రభుని నమ్మేసుకో, యేసుప్రభు నమ్మే. ఈరోజు జరిగేది ఇదే. ఒక వ్యక్తి నిజంగా తన హృదయపూర్తిగా మారాలంటే, ఒక వ్యక్తి నిజంగా ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా మారాలండి. అంతేగాని నా స్వస్థతల కొరకు విడుదల కొరకు కాదు. ఈ రోజున రక్షణానుభవం అనేది గొప్పది. కాబట్టి బాధింపబడేవారు ఎవరన్నా సరే, నీకు బాధింపబడేవారు కానీ బాధల్లో ఉన్నవారు కానీ ఎవరన్నా నీకు ఏదన్నా చెప్తున్నప్పుడు ఇంకా బాధ పెట్ట, దేవునికి ప్రార్థన చేస్తానని చెప్పు, దైవజనం చేత ప్రార్థన చేపిస్తానని చెప్పు. వాళ్ళలో ఒక నిరీక్షణ కలిగించు. కార్యం జరిగితే తప్పకుండా వాళ్ళు మారుతారండి. హల్లెలూయా. బాధింపబడే వారిని విడిపించు. అంతేగాని బాధింపబడేవారు వచ్చి నీ దగ్గర సలహా అడిగినప్పుడు, ఇక్కడ సొలొమోను గురించి మనం చదువుతూ ఉంటాం. సొలొమోను కొడుకు రెహబాము గురించి 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 11వ వచనంలో, నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపాను కానీ నేను మీ కాడిని మరింత బరువు చేయదును. అక్కడ ప్రజలు వచ్చి అంటారు, అయ్యా మీ తండ్రి సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము రాజైన తర్వాత రెహబాము దగ్గరికి ఇశ్రాయేలు జనాంగం అంతా వచ్చి, అయ్యా మీ తండ్రి మామూలుగా పని చేయించుకోలేదు, గుడి కట్టించాడు, తర్వాత మందిరం కట్టించాడు, తర్వాత పట్టణం కట్టించాడు, ప్రాకారాలు కట్టించాడు, మేము అలసిపోయామయ్యా, భయంకరమైన బరువు మా మీద పెట్టారంటే రెహబాము అంటాడు, సరేలయ్యా నెమ్మదిగా ఉండండి అనలా. మా తండ్రి బరువు పెట్టాడు కదా, నేను ఇంకా బరువు పెడతా. నా చిటికిన వేలు నా తండ్రి బరువు అంత సమానం, నా తండ్రి నడుపున బరువు అంత సమానం, మిమ్మల్ని భయంకరంగా బాధ పెడతా అన్నాడు. బేసిక్ ఇది కాదు నువ్వు చేయాల్సింది. క్రైస్తవుడా ఎవరన్నా సరే నీకు బాధ గురించి చెప్తుంటే ఇంకా బాధ పెట్టుకో, అయిపోతావులే. చాలా మంది అండి సరదాగా అంటారు, నిజంగా అంటారో తెలియదు కానీ ఎవడన్నా బాధ చెప్తుంటే అండి ఆ బాధకి ఎటకారంగా మాట్లాడుతుంటారు. జ్వరం వచ్చింది, ఇది అదే కరోనాయే, పోతావు ఇంకా. సరే ఏదో చెప్తుంటే డెంగ్యూ, ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి నాకు తెలుసు, నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అవుతావు. ఇది కాదు. ఈ రోజు దారుణంగా ఉంది మరి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకువీడు, భీమవరం ఈ ప్రాంతాల్లో ఈ మరి డెంగ్యూ జ్వరంతో చాలా మంది బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గిపోయి అందరూ హాస్పిటల్లో ఉంటూ ఉన్నారు. మరి దేని పరిస్థితి తెలియట్లేదు కానీ తప్పకుండా ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. సరే ఎవరన్నా సరే నీ దగ్గరకు వచ్చి డెంగ్యూ జ్వరం అంటే తగ్గింది నాకు తెలుసు నీ ప్లేట్లెట్స్ పడిపోతాయి, హాస్పిటల్ అడ్మిట్ అయిపోతావు, ఇంకంతే. ఇది కాదు నువ్వు చెప్పాల్సి. దేవునికి తోడుగా ఉన్నాడు, ప్రార్థన చేస్తాను. డెంగ్యూయే కదా, దేవుడు తోడుగా ఉన్నాడు. మా దైవజనం చేత ప్రార్థన చేపిస్తాను. ఇది అండి, బాధపడుతున్న వారిని నువ్వు వారి బాధల నుంచి విడుదల దయచేయి. బాధింపబడే వారిని విడుదల దయచేయి. బాధింపబడేవారు దేని చేత బాధింపబడుతున్నా దేవుడు నీకు వచ్చి అక్కడ అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈ రోజున వారి బాధల నుంచి విడుదల దయచేయడానికి. హల్లెలూయా.
నువ్వు బాధల నుంచి నువ్వు చేయలేవు, నీలో ఉన్న క్రీస్తు ఆత్మ చేస్తుంది. వారి కొరకు ప్రార్థన, వారి కొరకు మొరపెట్టు, తప్పకుండా దేవుడు వింటాడు. న్యాయాధిపతులు మనం చూడొచ్చండి, అసలు చాలా చక్కటి వివరణ. న్యాయాధిపతుల్లో మనం చూస్తున్నప్పుడు యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే వారి మీదకి దేవుడి ఉగ్రత ఎలా వస్తుందంటే, వారు ఇతర దేశాల వారు వచ్చి వీరిని అమలేకీలు కానీ, ఫిలిస్తీన్లు కానీ, మోయాబీయులు కానీ ఇలాగా ప్రతి ఒక్కరు వచ్చి దాడి చేసి వారిని ముట్టడి చేసి 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వారిని బందీలుగా పట్టేసుకుంటారు. భయంకరంగా బాధిస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు ఏడిచి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఎవరో ఒక న్యాయాధిపతిని నిలబెడుతున్నాడు. న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు? యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని గెలుస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంటుంది. నెమ్మదిగా ఉన్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళీ పాపాలు చేస్తున్నారు, మళ్ళీ బాధించబడుతున్నారు. అలా ఒక్కసారి కదండి, దాదాపు 13 సార్లు 14 సార్లు అలా జరుగుతూనే ఉంది. రక్షించబడుతున్నారు, మళ్ళీ పాపాలు చేస్తున్నారు, మళ్ళీ బాధల్లోకి వెళ్తున్నారు. దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు, లేవనెత్తుతూనే ఉన్నాడండి. దేవుడు ఎన్నిసార్లు చేశాడు కదా. కాబట్టి నువ్వు బాధించబడే వారిని నువ్వు కూడా వారి బాధల నుంచి లేవనెత్తు. హల్లెలూయా. ఇంకో విషయాన్ని చూసుకుందాం, చివరి విషయము, ప్రతి కాడిని విరగొట్టుటయు. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏదనగా, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అంటే ఇది చేస్తే నాకు నచ్చుద్ది అనే ఉపవాసం ఏదనగా ప్రతి కాడిని విరగొట్టుట. అంటే ఇంత మనం చూసుకున్నాం, కాడి అనే బరువును మోయట గురించి, కాడిని గురించి. ఆ కాడిని అంటే తీసేయాల, మేకులు తీసేయాలా, ఆ కాడిని కింద పడేయాలా, ఆ బాధింపబడేవాడిని బాధలను తప్పించి ఆ కాడి మళ్ళీ ఇంకెవ్వడి నెత్తి మీద పెట్టకుండా దాన్ని విరగొట్టేయాలి. ఆ కాడి విరగొట్టుట బానిసత్వానికి గుర్తుంది. ఆ కాడిని ఇంకా విరగొట్టేయాలండి. ఇంకెవ్వడు ఆ పాపం చేయకుండా దాన్ని ఇచ్చి ప్రార్థనతో మనం ఆ కాడిని విరగొట్టాలా. కాడి అనగానే బరువుతో సమానం. అయితే ఈ లోకంలో ఇంకో కాడి ఉంది. ఇది పాప కాడి అయితే, భయంకరమైన కాడైతే యేసుప్రభు అన్నాడు, నా కాడి ఎత్తుకొని నా ఎద్దు రండి, నాది సులువైన కాడి, బరువైనది కాదు, నాది సులువైన కాడి. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు కాడిని విరగొడుతూ ఉన్నారు, సులువైన కాడిని అందరూ విరగొడుతూ ఉన్నారు. యేసు ప్రేమకు సంబంధించి, యేసు ప్రభుకు సంబంధించిన కాడిని అందరూ విరగొట్టేస్తున్నారు. ఒక పక్కన క్రైస్తవుడిగా దేవునికి స్తోత్రం అంటున్నారు, చర్చిలో ఉండే 2 గంటలకు దేవునికి స్తోత్రం అంటున్నారు. కనమ రోజులన్నీ యేసు ప్రభు కాడిని విరగొడతా ఉన్నారు. చర్చికి వచ్చినంత వరకే మెల్లొంగుతున్నాయి బాబుకి ప్రార్థన అనగానే. చర్చికి వచ్చినప్పుడే వాక్యం పెట్టినప్పుడు మెల్లొంగుతున్నాయి కాడి వల్ల, యేసు ప్రభు కాడి వల్ల. తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత క్రైస్తవుల కాడి వంగట్లా, ఇష్టానుసారంగా పైకెత్తి చూస్తున్నాయి కళ్ళు. ఎక్కడ ఉంటున్నారు చాలా మంది ఈ రోజున? చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా, బయట ఒకలాగా ఉండకూడదు. యేసు ప్రభు కాడిని కాదు నువ్వు విరగొట్టాల్సింది, సాతాను గాడు మనుషుల మీద పెట్టిన కాడిని విరగొట్టాలి. ఈ రోజున ప్రతి కాడిని విరగొట్టుటయు. హల్లెలూయా. బైబిల్ నుంచి ఈ ఒక విషయాన్ని చూద్దాం. లేవీకాండం 26వ అధ్యాయం 13వ వచనం, మీరు ఐగుప్తీయుల దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించుదుని. నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి వలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవచేసేది. ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలు జనాంగం ఎంత ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు తెలుసా? ఆ భయంకరమైన శోధనలు ఎదుర్కొన్నారు. తినడానికి తిండి లేదు, సరైన వసతులు లేవు, సరైన పద్ధతులు లేవు, భయంకరమైన వెట్టి చాకరీ. వాళ్ళకి ఎలా అయిపోయారంటే బానిసలు కూడా కాదండి, అసలు వాళ్ళకి ఎంత భయంకరమైన బానిసత్వంలో బతికారో తెలుసా? అలాంటి బానిసత్వంలో తలెత్తి పైకి చూడడానికి లేదు. ఆనాటి కాలంలో తలెత్తి పైకి చూస్తే చంపేసేవాళ్ళండి. ఒక సేనాధిపతి వస్తున్నాడు, ఐగుప్తు సంబంధించిన తల పైకెత్తి చూడడానికి లేదు. ఇక ఫరోని ఎదురుగా చూస్తే ఇంకా ఎవడు బతకూడడు. అలాంటి రోజుల్లో అలాంటి వారిని దేవుడు నడిపించాడు. హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు బయటికి నడిపించాడు. వారి కాడిని తెంపేశాడు, విరగొట్టేశాడు అండి. ఇదే ఫరో యుద్ధ సైన్యంతో వస్తూ ఉండగా ఎర్ర సముద్రం దాటి ఒక్కొక్కడు రొమ్మిడిచి నుంచున్నాడు ఫరో ముందు. హల్లెలూయా. ఫరోని చూడడానికి ఒక్కడికి ధైర్యం లేదు. కానీ దేవుడు ఆ కాడి తీయంగానే ఒక్కొక్కడు ఆ యజమానులకి తలంచే బతకాలి, తల ఎత్తితే చంపేయచ్చు. కానీ ఆ వెళ్ళిపోయే రోజు ఒక్కొక్కడు ధైర్యంగా ఇలా తల ఎత్తి నడుస్తుంటే వారి బంగారం అదంతా ఇస్తూ ఉన్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఈరోజు మనం చూస్తూ ఉన్నామండి, దేవుడు ఆ కాడి విరగొట్టాడు. ఈరోజు నీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఆ పాపం అనే కాడిని ఇంకా 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 వాళ్ళు కలిగి ఉన్నట్లయితే దాన్ని విరగొట్టు. ఇదంతా దేని పోల్చబడి చెప్తుందంటే, నీ పొరుగు వాడికి నువ్వు చేయవలసింది ఏంటో నీకు తెలియజేస్తున్నాడు దేవుడు. నిజమైన ఉపవాసము అనగా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము తినడం మానేయడం కాదు. ఎక్కడ రాయబల్లా, అందులో 4 విషయాలు రాయబడ్డాయి. మొదటిది మనం చూసుకున్నట్లయితే, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడి మాను మేకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట. ఇది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం, తినడం మానేయడం కాదు. ఈ 4 మనకు దేని గుర్తొస్తున్నాయంటే, నీ పొరుగు వాణిని ప్రేమించు, నీ పొరుగు వాని మీద ప్రేమ చూపించు, నీ పొరుగు వాని మీద కృప చూపించు. దేవుడు ఎలాగైతే నీ మీద కృప చూపించాడో, దేవుడు నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నాడో, నీ పొరుగు వాని పట్ల బాధ్యత కలిగి ఉండు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదంటే, దేవునికి నువ్వు ఎంత దగ్గరగా అవుతున్నావో ఇతరులను దేవుని దగ్గరికి ఇంకొకరిని నడిపించావు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే దాని అర్థం ఏంటంటే, ఉపవాసంగా దేవుని దగ్గరగా నివాసం చేయట. ఎప్పుడైతే దేవుని దగ్గర నివాసం చేస్తున్నావో నీ బాధ్యత, నువ్వు చేయాల్సింది ఇతరులను దేవుని దగ్గరికి నడిపించుట. హల్లెలూయా. నువ్వు వెళ్ళడం కాదు ఉపవాసం అంటే, ఇతరుల్ని యేసు కొరకు నడిపించాలి. అది నిజమైన ఉపవాసము. నువ్వు ఒక పొరుగువాడు అంటే ఎవరు అని యేసుక్రీస్తుని అడిగారు శిష్యులు. నీ పొరుగువాడు ఎవరు అని యేసు ప్రభువుని శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడండి. లూకాసు వార్త 10:34 అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. ఇక్కడ జరుగుతున్న సంఘటనలో ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు, దిగి వెళ్ళి ఉన్నాడు. కొంతమంది వాక్యం ఇదే ఉంటుంది. యెరూషలేము నుండి ఒక వ్యక్తి యెరికోకి దిగి వెళ్ళి ఉండెను. కాబట్టి నువ్వు కూడా నీ జీవితంలో ఇజ్రాయేల్ అంటే ఆశీర్వాదం, యెరికో అంటే శపించబడింది. ఆశీర్వాదం నుంచి శపించలోకి వెళ్తున్నావా, శాపంలోకి వెళ్తున్నావా, జాగ్రత్త. ఆడెవడో పొరపాటున నాతాడు ఇల్లు ఉందేమో యెరికోలో వెళ్తున్నాడు. ఇది కాదు వాక్యం. అసలు యేసుక్రీస్తు చెప్పాలనుకున్నది ఒకటైతే, ఈనాడు సంఘాల్లో చాలా మంది నేను చూస్తున్నానండి, యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు అంటే ఆశీర్వాదంలో నుంచి శాపంలోకి వెళ్తున్నాడు కాబట్టి దొంగలు పట్టుకుని తన్నారంట. అలాగే నిన్ను కూడా సాతాను తంతాడు. చాలా బాగానే ఉంది వర్ణన, కానీ యేసు ప్రభు చెప్తున్న కాంటెక్స్ట్ అది కాదు కదా. యేసు ప్రభు చెప్పేది వేరేది. అసలేందా వదిలేసి యెరూషలేము నుంచి యెరికో అయ్యా ఇంకా బతకద్దయ్యా మనుషులా? యెరికోలో బతకద్దా, లేకపోతే యెరూషలేములోనే బతకాలా? అది కాదు సరైన వాక్యం. అక్కడ ఇంకా ఉంది. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తుంటే దొంగలు పట్టుకుని తన్ని వాడి దగ్గర అంతా లాగేసుకుని కట్లు కట్టేశారంట. ఆ సమయంలో ఆ పక్క నుంచి ఒక యాజకుడు వెళ్ళాడు, దేవుని చేత దేవుని వాక్యమును బోధించువాడు, అనేక విషయములు తెలిసిన వ్యక్తి ఆ పక్క నుంచి వెళ్ళాడంట. కానీ ఆయన చూసుకుంటూ పోయాడు, కానీ లేపల. ఇంకొకడు వచ్చాడు, లేవీయుడు, దేవుని సేవ కొరకు ఏర్పరచిన బిడ్డాడు. నేను పవిత్రుణ్ణి అని బ్రతికేవాడు. నేను పవిత్రుణ్ణి, వీళ్ళందరిలో పవిత్రుడిని, నా స్వాస్థ్యము దేవుడే అని బ్రతికే వ్యక్తి. ఆ లేవీయుడు కూడా ఏం చేశాడు తెలుసా? ఆ పడిపోయిన వ్యక్తికి గాయాలు చూసి రక్తం చూసి సర్లే ఈడెవడో పోతున్నాడు అని చెప్పిపోయాడు. కానీ అదే మార్గంలో ఒక సమరయుడు వచ్చాడు. వీడు చాలా తక్కువ కేటగిరీ క్యాండిడేట్. సమరయుల్ని ముట్టుకోరు, చూడరు ఆ ప్రాంతాల్లో. అలాంటి ఒక సమరయుడు ఆ వ్యక్తిని చూసి బండి దిగొచ్చి ఆ వ్యక్తికి ఆ గాయములు చూసి ఆ కట్లు విప్పి నూనె ద్రాక్షరసం పోసి ఆ గాయములను శుద్ధి చేసి తన బండి మీద ఎక్కించుకున్న ఒక పూటకలు ఇంటి వాడికి తీసుకుని వెళ్ళి వాడికి కొంత డబ్బులు ఇచ్చి, ఇంకా చూడు బాగా చూడు, ఇంకైనా డబ్బులు పడితే నేను ఇస్తానని చెప్పి ఆ సమరయుడు వెళ్ళిపోయాడంట. ఇక్కడ మనం చూసుకున్న దాంట్లో ఎవరు ఇతను పొరుగువాడు అనగానే ఎంతో జ్ఞానమున్న యాజకుడు కాదు, దేవునికి పాత్రుడైన దేవుని సేవకు పాత్రుడైన లేవీయుడు కాదండి ఆ సమరయుడు. సమాజం తక్కువగా చూడొచ్చు, కానీ ఆ వ్యక్తికి గాయాలు తగిన వ్యక్తికి ఎవరు పొరుగువాడంటే యాజకుడు కాదు, లేవీయుడు కాదు, సమరయుడు. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానంటే, ఆ సమరయుడు మనం చాలాసార్లు విన్నాం ఉపమానం. ఆ సమరయుడు నువ్వే ఉండాలి, అది నువ్వై ఉండాలి. ఆయన ఉన్న ఆ భావం నువ్వు కలిగి ఉండాలి. అంతేగాని యెరూషలేము నుంచి యెరికో అది పక్కన పడి. ఇదంతా మనం నిజమైన ఉపవాసం అనగా ఏదంటే,
ఇతరులకి సేవ చేయాలి. ఇతరులకు సేవ చేస్తూ వారిని దేవునిలోకి నడిపించి నువ్వు దేవుని దగ్గరగా చేరుతూ ఇతరులను దేవుని దగ్గరికి చేర్చాలి. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం, మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏదంటే దుర్మార్గులు కట్లు విప్పుట, కాడిమాని నాకులు తీసివేయుట, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుట. హల్లెలూయా. తినకుండా ఉండడం ఉపవాసం కాదు, కానీ అది 1%. 99లో చూసుకుంటూ ఉన్నాక 99%లో నిజమైన ఉపవాసం అంటే ఏంటో వింటున్నాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చూసుకున్నాం. ఈరోజు దేవుడు ఏర్పరచుకున్నాడంట. అంటే అరే నేను ఇలా చేయండి రా అని చెప్తున్నాడండి. ఇక నీకు వదిలేస్తున్నా, నువ్వు దేవునికి దగ్గరగా నివాసం చేయి. ఉపవాసం అనగా ఇతరులను దేవుని కొరకు నడిపించి దేవుని దగ్గరగా. హల్లెలూయా.